సమయంలో చాలా హెల్ప్ చేశారని మీరు 1-2 ఇంటర్వ్యూల్లో అవును. అన్నారు. ఉమ్. అంటే మిగతా అంటే హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్? సుమన్ మంచివాడు అని అట్లా. ఓపెన్ గా వచ్చింది వీళ్ళే అండి. ఉమ్, సుమన్ మాకు తెలుసు, మేము ఉమ్, సుమన్తో చేసాం, ఉమ్, సినిమాలు చేసాం. సుమన్ అలాంటి వాడు కాదు, ఆయన తలుచుకుంటే ఆయన రేంజే వేరే. ఓకే. ఆయన అలాంటి చీప్ ట్రిక్స్కి పోవాల్సిన అవసరం లేదు కూడా, పైగా మంచి డబ్బులు ఆయనకి సంపాదిస్తున్నాడు. ఇలాంటి ఓకే. చీప్ ట్రిక్స్ చేయాల్సింది కాదు. ఓహో. ఇది ఏదో ఒక కుట్ర, ఆయన టైం బాగాలేదు, ఉమ్, ఆయన త్వరగా రావాలని చెప్పేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆన్ రికార్డ్ ఉంది ఓకే. సుమలత అండ్ ఓహో. సుహాసిని. ఉమ్, మిగతా వాళ్ళు మరి వాళ్ళందరూ అంటే భయపడిపోయి ఉమ్. బిహైండ్ ద స్క్రీన్ చేశారో ఏమో నాకు తెలియదు. బయట ఎవరు తెలీదు. మద్దతు తెలపలేదు. బయట ఎవరు ఓపెన్గా ఓన్లీ ఒక వ్యక్తి మటుకు నేను మర్చిపోనండి. అది ఎవరంటే, నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అయ్యాను, ఉమ్, అక్టోబర్ 2, ఓహో. అక్టోబర్ 1. ఉమ్, మరుసటి రోజు నేను మధురైకి వెళ్ళాలి. మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారు ఒక పూలదండ పెట్టుకొని గేట్ దగ్గర నుంచున్నారు. ఉమ్, గేట్ లాక్ చేసి పెట్టాం. ఓహో. ఎర్లీ మార్నింగ్ వచ్చారు, ఉమ్, 6:30కి. ఉమ్, దండ పెట్టుకుని నుంచున్నారు. మా అమ్మగారు చెప్పారు, ఉమ్, ఆవిడకి తెలియదు ఎవరేంటి అనేది. అవును. ఎవరో మోహన్ బాబు అంట, హీరో అంట వచ్చినారంటే, అరే పిలవని చెప్తే పాపం వచ్చి పూలదండ వేసి, బాబా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, మీ మదర్ కూడా బాబా డివోటీ, నేను కూడా డివోటీ, ఉమ్, ఖచ్చితంగా మళ్ళీ నీకు అన్నీ మామూలు అవుతాయి సుమన్, డోంట్ వరీ ఉమ్, అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన మనిషి అతనే. ఓహో. అదే మాదిరిగా పెళ్లి రోజు ఉమ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి, నేను పెళ్లి మండపంలో ఉంటే 2 స్పెషల్ దండలు తీసుకొచ్చి, ఓహో. ఈ 2 దండలు మీరు వేసుకోవాలి, ఫోటో నాకు కావాలి, ఉమ్, నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళారండి. ఉమ్, సో ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే, నాకు ఎవరంటే మోహన్ బాబు గారి నాకు ఫస్ట్ వచ్చి తీసింది. మరి బిహైండ్ తెలియదు, ఓపెన్గా వచ్చింది. ఆయన అంతే కదా, అవును. ఆయన ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా అవును, మరి ఇంకెవరు మాట చేయడం. వినరు.